స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఇరవై 25 సంవత్సరాలుగా షబ్బీర్ అలీ గారి ఫౌండేషన్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారి ఫౌండేషన్ ద్వారా మరి పులిహోర మరియు వాటర్ ప్యాకెట్లను వితరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వివిధ గ్రామాల నుంచి జిల్లా నుంచి ఎక్కడి నుంచి వచ్చిన ప్రజలకు మరి కామారెడ్డి పట్టణ ప్రజలకు అందరికీ రాత్రిపూట తెల్లారే వరకు నిమజ్జనోత్సవం ఉంటది. కాబట్టి ఈ రోజు ప్రతి సంవత్సరము ప్రతి లాస్ట్ గణపతి నిమజ్జనోత్సవానికి మన మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ప్రభుత్వ సలహాదారులు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి మన హిందూ బంధువులందరికీ గణేష్ నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. షబ్బీర్ అలీ గారి పక్షాన, మా నయీం భాయ్ గారి పక్షాన, ఇలియాస్ గారి పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన, మరి కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్రజలందరికీ ప్రెస్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క నిమజ్జనోత్సవాన్ని మంచిగా జరుపుకొని ఆ భగవంతుడు గణపతి భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి ఆనందాన్ని ఇవ్వాలని మరి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని మరి షబ్బీర్ అలీ గారు ఆరోగ్యంగా ఉండి వారి కుటుంబం అందరూ ఆరోగ్యంగా ఉండి రాబోయే దినాల్లో ప్రజలకు ఇంకా చేసే విధంగా గణపతి దేవుడు మరి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. 10 క్వింటల్ల పులిహోర మరి వితరణ చేయడం జరుగుతూ ఉంది. 10 క్వింటల వితరణ చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రజలు కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. కామారెడ్డి పట్టణంలోని మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో హిందూ బంధువులతో పాటు ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మరి శోభయాత్రలో భాగంగా మరి ప్రతి సంవత్సరం లాగా 25 సంవత్సరాల నుండి సుమారుగా ప్రతి సంవత్సరము 10 క్వింటల్ల పులిహోర మరి 20,000 వాటర్ ప్యాకెట్లు ప్రతి సంవత్సరము మరి షబ్బీర్ అలీ అన్నగారి ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు కూడా ఈ ఫౌండేషన్ నుంచి జరుపుకోవడం మరి కామారెడ్డి పట్టణ ప్రజలే కాకుండా జిల్లా ప్రజలు వివిధ గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి రాత్రిపూట భోజనాలు లేక అవస్థలు పడుతుంటే మరి దాన్ని చూసిన మన అన్నగారు షబ్బీర్ అలీ గారు మరి గత 25 సంవత్సరాల కింద ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి అది కంటిన్యూగా ఇప్పటికీ 25 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఇంకో బాధాకర విషయం ఏంటంటే మరి కామారెడ్డికి ఏదైతే మొన్న వర్షాలు కురిసి ఏదైతే జిఆర్ కాలనీ కానీ హౌసింగ్ బోర్డు కానీ కామారెడ్డిలో పెద్ద ఎత్తున నష్టం జరిగినందుకు మరి అన్నగారి ఆధ్వర్యాన మరి సీఎం గారు వచ్చి ఏదైతే కామారెడ్డికి నష్టం జరిగిందో దాన్ని పూర్తిగా చేస్తానని చెప్తూ మరి కొడబ్గల్కి ఏ విధంగా అయితే చేసిండో మరి కామారెడ్డిని కూడా అదే విధంగా డెవలప్ చేస్తా అని చెప్పి చెప్పడం కూడా సీఎం గారికి మరి కామారెడ్డి పట్టణ ప్రజల తరఫున, కామారెడ్డి జిల్లా తరఫున మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కామారెడ్డి హెడ్ క్వార్టర్ నందు ఇందిరాగాంధీ చౌక్ లో మా ప్రియతమ నేత కామారెడ్డి ముద్దు బిడ్డ షబ్బీర్ అలీ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార పులిహోర పొట్లాలు అలాగే వాటర్ సౌతి ఈ గణేష్ నిమజ్జనం రోజు ప్రతి సంవత్సరం ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో ప్రాంతాల నుంచి ఈ గణేష్ నిమజ్జనం రోజు ప్రజలు తరలిస్తుంటారు. దాన్ని ఉద్దేశించి మన నేత షబ్బీర్ అలీ గారు ఈ 25 సంవత్సరాల నుంచి ఈ పులిహోర ప్యాకెట్లు ప్రజలకు పంచడం జరుగుతుంది. అలాగే ఈ నిమజ్జనం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని మన నేత షబ్బీర్ అలీ తెలియడం జరిగింది. అలాగే గత మన బాధాకరం మొన్న జరిగిన వరద ముప్పు కామారెడ్డిలో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. దానికి మొట్టమొదటిగా కామారెడ్డి ప్రజలు
నష్టపోయిన ఉద్దేశంలో సీఎం గారిని మొట్టమొదటిగా కామెంట్ తీసుకొచ్చి వరద బాధితులకు సాయం అందించిన ఘనత కూడా శబిరాల గారిని మేము ఘనంగా చెప్తున్నాం. అలాగే కాసేపట్లో ఈ పులిహోర బుట్టలు పంచడం జరుగుతున్నది. అందరూ క్రమశిక్షణగా లైన్ లో వచ్చి పులిహోర ఆహారాన్ని తీసుకోవాలని కూర్చున్నాం. ఆర్థిక సంవత్సరాల నుంచి షబీర్ అలీ గారు అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటూ వినాయకుని యొక్క ప్రసాదం ప్రతి సంవత్సరం వితరణ చేస్తున్నారు. అంతేకాకుండా ధర్మంగా ఏ కార్యక్రమం పేదవాళ్ళకు కూడా మన ఫ్లడ్ వస్తే కూడా ముందుండి నడిపించిన అధికారం లేకున్నా ప్రజా సమస్యలు పరిష్కరించే ఏకైక నాయకుడు మన జిల్లాలో షబీర్ అలీ మాత్రమే ఉన్నారు. ఆయన సాటికి మరొకరు రారు. కాబట్టి ముందు కూడా వారికి రాజయోగం కలగాలని కోరుతూనే ముగిస్తున్నారు.